జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరోసారి పాము కాటు వార్తలు కలకలం రేపుతున్నాయి. గతేడాది ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలికొన్న విషాద జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో విద్యార్థిని పాము కాటు వేసిందన్న వార్తలు అటు విద్యార్థులను ఇటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పిల్లలను పాఠశాలకు పంపిన తల్లిదండ్రులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో అన్న భయంతో వణికిపోతున్నారు. అయితే బుధవారం రాత్రి డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి నవనీతకు కాలుకు ఏదో కాటు వేసినట్లు అనిపించింది. కానీ నవనీత్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాసేపటికి కాలు నుంచి రక్తం కారుతుండటంతో నవనీత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవనీత్ ను కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నవనీత్ కాలుకు 2 కాట్లు ఉండటంతో అది పాము కాటా లేక ఏదైనా విష పురుగు కుట్టిందా అనే విషయంలో స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. బయట అంటే ఆడుకుంటున్నా హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది. కానీ అప్పుడు ఏమనిపించలేదు. డిన్నర్కి వెళ్ళినాక రైస్ వేసుకున్నా అప్పుడు ఇట్లా బ్లడ్ కారినట్టు అనిపించింది. చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసాను. సార్ వెంటనే తీసుకొచ్చేసాను. వెంటనే స్పందించిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని పరిశీలించిన డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నవనీత్ కైతే ఎలాంటి ప్రమాదం లేదని, అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇది పాము కాటు కాకపోవచ్చని, వేరే పురుగు కుట్టినట్టుందని చెప్పినప్పటికీ గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా స్నేక్ బైట్ గా అనుమానిస్తూనే చికిత్సను అందిస్తున్నామని వైద్యులు చెప్పడం ఆందోళనను పెంచుతోంది. ఈ రోజు పెద్దాపూర్ క్యాంప్ నుంచి ఒక 42 మినిట్స్ ముందట చైల్డ్ వచ్చాడు విత్ మార్క్స్ తోటి. అది ఇప్పుడు పుట్టినప్పుడు ఆయనకి ఏమీ గుర్తులేదు. డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పి లాగా అనిపించింది అన్నాడు దురద. ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే వైటల్స్ అన్ని స్టేబుల్గానే ఉన్నాయి. బీపీ, సాచురేషన్స్, హార్ట్ రేట్ అంతా నార్మలే ఉంది. ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అతనికి అన్ని రకాలుగా టెస్టులు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే డిఎండిఓ గారు, ఆర్డీఓ గారు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్లో పెడతాము. ఇక గతేడాది పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో 2 విద్యార్థులు దారుణంగా మృతి చెందారు. ఆ తర్వాత మరో 3 విద్యార్థులు అస్వస్థతకు గురై కోలుకున్నారు. ఆ విషాద ఛాయలు ఇంకా పాఠశాల వాతావరణం నుంచి, ఆ ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల మనసుల నుంచి తొలగిపోకముందే అలాంటి మరో ఘటన చోటు చేసుకోవడం విద్యార్థుల మనసుల్లో, తల్లిదండ్రుల గుండెల్లో భయాందోళనలు రెట్టింపు చేస్తోంది. నిరంతరం పాములు, విషపురుగులు తిరిగే ప్రాంతంగా మారిన ఆ పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం, విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో, ఈ ఆందోళన నుంచి తల్లిదండ్రులను ఎలా బయటపడేస్తాయో వేచి చూడాలి. తమ పిల్లలు సురక్షితంగా చదువుకోవాలంటే పటిష్టమైన చర్యలు అవసరమని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనలకు కారణాలేంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపైన మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి.